సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేవి పండుగలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోషామాల్, మలక్పేట్ కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలోని దేవాలయాలకు బోనాల ఉత్సవాల ఆర్థిక సహాయం చెక్కుల్లో మంత్రి పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలు రాష్ట్ర పండుగ సీఎం కేసీఆర్ ప్రకటించారని తలసాని అన్నారు. ఎంతో విశేషత కలిగిన బోనాల ఉత్సవాలు 7 విశ్వవ్యాప్తంగా తెలిపై ఉన్నాయని అన్నారు. ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. నెల 16న జరిగే పాత బస్తీ బోనాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందన్నారు తలసాని. బోనాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని వివరించారు. ఆషాఢ మాసం ప్రారంభమైంది. కోరుకొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి జాతర నిన్న మొన్న సికింద్రాబాద్ నుంచి మాకాళి దేవస్థానం, మరి రేపు గోషామాల్, శాఖనవాడి, లాల్ బజార్, అల్వాల్ ప్రాంతంలో కూడా మరి రేపు ఈ యొక్క జాతర ఉంటుంది. అదేవిధంగా ఈ సండే ఫండే ఇక్కడ గోషామాల్ కాన్స్టిట్యున్సీతో పాటు హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాలు కానివ్వండి, కార్వాన్ కానివ్వండి, యాకత్పుర, మలక్పేట్, చంద్రన్గుట్ట, బౌదూర్పుర, అంబర్పేట్, ముషిరాబాద్, మల్కాజిగిరితో పాటు గ్రేటర్ హైదరాబాద్ అంతా మహాకాళి జాతర ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ తెలుసు, ఒక విశిష్ట కలిగినటువంటి మహాకాళి జాతర ఉత్సవాలు మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ సిటీలో చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే 66 సంవత్సరాల నుంచి రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయమని చెప్తే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక గౌరవ ముఖ్యమంత్రి గారు